అందరికీ నమస్తే. ఎట్లున్నారు? జర్ర ఒంట్ల పానం మంచిగా లెక్క 4 వద్దులు మా సుమక్కను పంపించిన. ఇక ఇయాల్టి సంది నేనే చెప్తాను. మీరైతే అందరు తయారుగా ఉన్నట్టే కదా. చలో ఇయాల్టి వార్తలు ఏందో చూసేందుకంటే ముందుగా హెడ్లైన్ చూద్దాం. పారి 3 నెలల పెట్టాలన్నట సర్పంచ్ ఓట్లు. సర్కార్కు ఆర్డర్ లేచింది రాష్ట్రం పెద్ద కోర్టు. జనంలకు పోవాలన్నట కూటమి ఎమ్మెల్యేలు. ఎరక చెప్పాలన్నట సర్కార్ చేసిన పనులు. సర్కార్ బళ్లకు పెరిగినాయి అడ్మిషన్లు. ఈ ఏడు గట్టిగా షరీకైర్రట పోరలు. మొగులు మీదికి శుభాంక్ష్ శుక్లా 14 వద్దులుండాలట పక్క. ఉత్తరం దిక్కుకు పడుతున్నాయి బగ్గవానలు. దక్షిణం దిక్కు అవుతున్నాయి ఎదురు చూపులు. రైతు భరోసా పైసలు ఇస్తలేడట నాయన. అనగబట్టి కోషిండు కొడుకు నాలిక. రేపటి సంధి ఊళ్ళ పొంటి ఎట్లుంటుందో ఎరికేనా? జాతరే జాతర. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా ఊర్ల బటవాడుతుంటారు. ఎన్నడూ మందలియనోళ్ళను కూడా మందలిస్తుంటారు. అవు సర్పంచి ఓట్లలో నిలబడాలి, సర్పంచి సభను పిలిపించుకోవాలనుకునేటోళ్లకు ఈ 3 నెలల పాటు తీరికే ఉండదు. పొద్దుమాపు అని లేకుండా పబ్లిక్లనే తిరుగుతారు మళ్ళా. రైట్. ఇక ఇయాల్టి సంది తెలంగాణలో ఊళ్ళ పోటీ జాతరే జాతర. అవు సర్పంచ్ ఓట్లు దగ్గర పడ్డాయి. 3 నెలల సర్పంచ్ ఓట్లు బరాబర్ పెట్టాల్సిందేనని కుర్దు రాష్ట్రం పెద్ద కోర్టే ఆర్డర్ లేచింది. సెప్టెంబర్ ఆఖరి నాటి వరకు ఊళ్ళ పోటీ సర్పంచ్ సాబని పిలిపించుకునేదేవలో తెలుస్తుంది అన్నట్టే. మళ్ళా ఏలుకురుద్దిన ఓట్ల ఇంక ఎలిసిపోక ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఓట్లు ఓటెనక ఓటి వస్తూనే ఉంటాయి. ఊర్లకు సర్పంచులు లేక ఏడాదిని అర్థమైంది. ఇంతవరకు ఓట్ల ముచ్చటే లేదని కొంతమంది కోర్టుకు పోతే విచారణ చేసిన కోర్టు గీ తీర్పిచ్చింది. ఆఖరికి నెల రోజులలో రిజర్వేషన్లు విడుదల చేయాలి, 90 రోజులలో ఓట్లు ఓడిపియాలని ఆర్డర్ లేచింది ఎన్నికల సంఘానికి కూడా. పోయినేడు అంటే 2024 జనవరి ఆఖరి నాటితోనే సర్పంచులు మాజీలు అయ్యారు. అప్పటి సంది ఇప్పటి వరకు అగబెడతారని ప్రచారం అయింది కానీ ముంగడ పడ్డదే లేదు. ఇక ఇప్పుడు రాష్ట్రం పెద్ద కోర్టే తీర్పిచ్చుతో పక్కా పెట్టాల్సిందే. మరి ఇప్పటికే ఆలస్యమైంది. ఓట్లు పెట్టాలని సర్కారు కూడా అనుకుంటూనే ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 12,000కు మీదనే పల్లెలుంటే ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లున్నాయి, ఆడోళ్ళ ఓట్లెన్ని, మొగోళ్ళ ఓట్లెన్ని, ఏ ఊళ్ళో ఏ కులం బలం ఉంది, ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు ఇవ్వాలనేది దాని మీద లెక్కలు తీసిరు కూడా ఇప్పటికే. ఇక ఇప్పుడు కోర్టు ఆర్డర్లు కూడా వచ్చుడుతోనే గవర్నమెంట్ పచ్చ జెండా ఊపుడు, రిజర్వేషన్లు ప్రకటించుడు, ఓట్లకు డేట్లు ఫిక్స్ చేసుడే ఆలస్యం ఉన్నది. అయితే ఇదంతా తెలంగాణ ఎన్నికల సంఘం చేయాల్సిన పని. ఎట్ట చూసుకున్నా ఇక ఓట్లయితే ఆపేటట్టు లేదు. తెలంగాణలో ఓట్లు పక్కా పెట్టాల్సిందే కాబట్టి ఏళ్ల కంటిచ్చే ఇంకా ఆర్డర్లు ఇచ్చుడు, బ్యాలెట్ బాక్సులు తయారు చేసుకుంటే మిగిలింది. ఇక ఇప్పటికైతే ఇంతే. ఓట్లు ఎప్పుడు పెడతారు, డేట్లు ఎప్పుడు ఫిక్స్ చేస్తారో తెలిసినాక మల్లోపాలు చెప్పుకుందాం తదిమ ముచ్చట్లన్నీ. మనం చేసేటి కొన్ని పనులు కొంతమందికి మంచిగా అనిపించవచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి అసలు మనం చేసేటి పనులు తెలియకపోవచ్చు. అట్లా కొన్ని పనులు నేను చేసిన అని చెప్పుకుంటే తెలుస్తాయి, కొన్ని పనులు చెప్పకున్నా తెలుస్తాయి. తెలిసిన పనుల గురించి ఏం లేదు కానీ తెలియని పనులు అయితే పక్కా చెప్పుకోవాల్సిందే, ఎరక చేయాల్సిందే. అగో అదే పనుల పడ్డది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్. ఏపీ సర్కారోళ్ళు కొత్త కార్యం ముంగటేసుకున్నారు. మళ్ళోటి ఏపీలో కూటమి సర్కారు ఎలుగులై ఏడాది అయింది కదా. ఇక ఈ ఏడాదిలో ఏమేం చేసిర్రు, ఎటువంటి పథకాలు పట్టుకొచ్చిర్రు, పబ్లిక్ కోసం ఎంత ఖర్చు పెట్టిర్రు అనేటి అన్ని పబ్లిక్ కు ఎరక చెప్పేటి కార్యం ముంగటేసుకుర్రు. అవు జూలై 1వ తారీఖు నుంచి ఎమ్మెల్యేలంతా ఊళ్ళ పొంటి తిరగాలే, పబ్లిక్ ను కలవాలి. ఏడాదిలో సర్కారు చేసిన పనులన్నింటినీ ఒక్కొక్కటి పబ్లిక్ కు పూసకూర్చాలని కూటమి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆర్డర్లేసిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఈ ఏడాది కాలంలో సర్కారు పనితనం ఎట్టుంది, పాలన ఎట్టుంది, ఏంది కథ అనేది దాని మీద చాలా మంది సర్వేలు చేసిరట. అందులో కొంతమంది ఎమ్మెల్యేల పనితనం మంచిగా లేదని వచ్చిందట. ఇక ముచ్చటేందో మనమే తెలుసుకుందాం అనుకున్నట్టు కావచ్చు. అందుకనే ఈ కార్యం ముంగటేసుకుర్రు. ఎంత మంచిగా పనులు చేసినామో అంతే గొప్పగా పబ్లిక్ కు ఎరక చెప్పాలనేది సర్కారు వాళ్ళు అంటున్నమాట. అంటే ఏడాదిలో సాధించిన విజయాలు, అమలు చేసిన అభివృద్ధి, పబ్లిక్ కు చేరవేసిన సంక్షేమ పథకాలు, స్వర్ణాంధ్ర విజన్ 2027 సూపర్ 6 ఇట్లా అన్ని ముచ్చట్ల మీద పబ్లిక్ కు పూజ కూర్చాలని ఆర్డర్లు వేసిండట సీఎం సార్. చేశారు. అంటే ఏడాది పాటు ఏమేం చేసిరు, వచ్చే 4 ఏళ్లలో ఇంకేమేం చేస్తారు అనేటివన్నీ పబ్లిక్ కు పూసగుచ్చేటి కార్యం అన్నట్టు. ఈ నెల వెళ్ళిపోయేటాళ్లకు జిల్లా నియోజకవర్గాల వారిగా మీటింగులు పెట్టుకోవాలి. అటంకా 1వ తారీఖు నుంచి పబ్లిక్ లకు పోవాలనేది గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న
పాయం. మళ్ళా 1-2 వత్తులు కాదటనోళ్ళు ఓ నెలల పాటు పబ్లిక్లనే తిరుగుతారట ఎమ్మెల్యేలు. ఈ కార్యానికి గ్రామదర్శిని అనేది పేరు పెట్టాలని చూస్తున్నారట కూడా. అటు పంక పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా, సర్కారోళ్ళు చేయని పనులన్నీ పబ్లిక్ కు పూసగుచ్చేటి పనిలో పడ్డారు. రాష్ట్ర స్థాయి, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిల లీడర్లతో మీటింగులు పెడుతున్నారు. ఓట్ల ముంగటిచ్చిన హామీలేంది, కూటమి సర్కారు చేయని పనులేంది అనేటిదంతా పబ్లిక్ కు పూసగుచ్చేందుకు పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిండు మాజీ సీఎం జగనాల్ సారు. మరి చూడాలే పబ్లిక్ లకు పోయి సర్కారు ఏమేం చేసినామని చెప్తారో, ఎగస్ పార్టీ వాళ్ళు ఏమేం చేయలేదని చెప్తారో అనేది. కానీ ఇటు వీళ్ళ ముచ్చట్లు అటు వాళ్ళ ముచ్చట్లు వినలేక పబ్లిక్ కే నెత్తి నొప్పి మోపేటట్టుంది పోండి అనుకుంటున్నారు ఏపీ పబ్లిక్. ఇక ఏమైతుందో తెలవాలంటే 1వ తారీఖు దానికి ఆగాల్సిందే మరి. జీహెచ్ఎంసీ అంటే మనకు టక్కున మున్సిపాలిటీ వాళ్ళు పట్నం చెక్కున మెరిచేటట్లు సాఫ్ సఫాయి చేస్తారు, ఇంటింటికి నల్ల నీళ్లు పెడతారు, బిల్లు కట్టని వాళ్ళకు హెచ్చరిక చేస్తారు అనే ముచ్చట్లే అదికొస్తాయి. కానీ గా మున్సిపాలిటీ వాళ్ళు పట్నంలో స్పోర్ట్స్ మీట్ అని ఓ కార్యం పెట్టిర్రు. మరడ ఏం చేస్తుర్రు, సుట్టం లెక్క వచ్చిన మేయర్ మేడం ఏమన్నదో ఒక్కసారి చూసేద్దాం పారే. చాదర్ గట్ల ఆటలను చాలు చేసింది పట్నం మేయర్ విజయలక్ష్మి మేడం. విక్టరీ ప్లే గ్రౌండ్ లో అవుతున్న ఈ కార్యానికి మేయర్ విజయలక్ష్మి మేడంతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సార్ కూడా హాజరుపడ్డాడు. ఇక మొదలు స్పోర్ట్స్ డ్రెస్ లో వచ్చిన మేయర్ ఆటగాళ్లకు శనార్థులు చెప్పి మంచిగా ఆడమని పూసగుచ్చింది. మేడంతో పాటు కమిషనర్ కర్ణన్ సార్ కూడా వచ్చిన ఆటగాళ్లను హుషారు చేసిర్రు. కాసేపు మైదానం అంతా కలే తిరిగినాక మున్సిపాలిటీ పెద్ద అధికారులు, కమిషనర్ సారు, మేయర్ ఇంకా చిన్న మేయర్ అందరూ కూడి కాసేపు వాలీబాల్ ఆడిర్రు. అటు ఆటగాళ్లు కూడా బగ్గ ఊళ్ళు కొద్దీ మైదానాలకు దిగిర్రు. అటెంక మేయర్ మేడం మాట్లాడుకుంటా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పెడుతున్న ఈ ఆటల పోటీలల్లో అందరూ పాల్గొనాలి, ఆటలు పైకి మంచిది, బగ్గ హుషారు ఉండేటందుకు ఆఖరికి వస్తాయి కాబట్టి కొలువులు చేసేటోళ్ళు నాయకులు అనే తేడా లేకుండా అందరూ రావాలి, వచ్చి మీకు నచ్చిన ఆటలు ఆడాలి అని పూసగుచ్చింది. ఈ మధ్యలో మీరు చూసినట్టయితే చాలా మంది అందరూ కూడా హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, ఎవ్రీబడి అందరూ కూడా వర్క్ చేస్తూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. గది అన్నట్లు రీఖాం లేకుండా కొలువులు పనులు అనుకుంటా ఉరుకులు పరుగులు పెడుతున్న వాళ్ళంతా అప్పుడప్పుడన్నా ఆటలు ఆడాలి, అట్లనే కావాల్సిన తాకత్ దొరుకుతుంది అని చెప్పుకొచ్చింది. అందుకే మేము ఎంత బిజీగా ఉన్నా మీకోసం మున్సిపాలిటీ తరఫుకించి ఈ ఆట పోటీలు పెడుతున్నాం. ఈ పోటీలల్లా కార్పొరేటర్లు, కౌన్సిలర్లే కాకుండా ఎవ్వళ్ళైనా పాల్గొనొచ్చు అని మాట్లాడుకొచ్చింది. కాబట్టి సమయం దొరికినోళ్ళు ఎవరన్నా ఉంటే జర్రాసుంటవై క్రికెట్టో బడ్డీకనో ఏదన్నా ఆట ఆడుర్రి, మంచిదేగా. ఇల్లు లేనోళ్లకు ఇల్లు, జాగ లేనోళ్లకు జాగ కూడా ఇస్తారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు పంచేటి కార్యం నడుస్తుండే కదా. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు అయితే ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చే పైసలతోని ఇల్లు అయిపోతుందా, ఇంత అప్పు చేయాల్సి వస్తుందా అని బుగులు పట్టుకుంది చాలా మందికి. ఇసుక కా నుంచి ఇనుప షీకుల దాకా అన్నిటికీ రేట్లు పిరమే అయ్యాయి. అసొంటి వాళ్ళ గింత సల్లటి ముచ్చట చెప్పింది గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటోళ్ళు ఎగిరి గంతేస్తారు కావచ్చు ఈ ముచ్చటింటే. అవు మరి ఇంటికో 5 లక్షలు ఇచ్చుడే కాదు, ఇల్లు కట్టుకునేందుకు అక్కరయ్యేటి ఇసుక కూడా పిరిగిస్తుందట సర్కారు. ఒక్కొక్క ఇంటికి ఏం తక్కువ 40 టన్నుల వరకు ఇసుకను పుక్కట్లనే ఇస్తామని సాటింపేసిరు సర్కారు వాళ్ళు. మీ సేవకు పోయి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలన్నట. ఏ బండిలో ఇసుక తెచ్చుకుంటారు ఏంది అనేటి వివరాలన్నీ అని లెక్కించి ఆటంక అవసరమైనంత ఇసుకను పుక్కట్లనే తెచ్చుకునేందుకు అనుమతులు ఇస్తారట. సెల్ ఫోన్ నెంబర్ల మీద డీడీ ఇస్తారట. అందులోనే అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ అన్ని ఉంటాయట. మళ్ళా ఇప్పుడు ఎంత లేదన్నా ఓ టన్ను ఇసుకకు 1700 నుంచి 1800 ఉన్నది రేటు. 40 టన్నుల ఇసుక అంటే ఎంత లేదన్నా ఓ 70,000కు మీదనే అవుతుంది. ఇండ్లు కట్టుకునేందుకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి 5 లక్షలల్లో ఇసుకకి ఇచ్చేటి 70,000 మిగిలినట్టే. ఇక హైదరాబాద్ ఉన్నాయి పోగా ఇంకో 95 నియోజకవర్గాలు ఉంటాయి రాష్ట్రంలో. అందులో ఓ 88 నియోజకవర్గాలలో ఇప్పటికే ఎవరెవరికి ఇండ్లు ఇవ్వాలనేటి లెక్కలన్నీ తీసుడు ఒడిచిందట కూడా. సతిమ్మ కాడ కూడా జప్పునే లిస్టు తీస్తాం అనేది మంత్రి పొంగులేటి సార్ అన్నమాట. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 3 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే అందులో 2,37,000 మందికి పట్టాలు పంచిరు. 1,00,000 ఇండ్ల మీదనే కట్టుడు సురువు అయింది కూడా. రాష్ట్రం అంతా తిరిగి ఇండ్ల పట్టాలు పంచుతున్నాడు. ఇంత మునుపు పంచిన కాడ ఇండ్లు ఎట్టెట్ట కడుతున్నారు అనేటిదంతా అరుచుకొని వస్తున్నాడు కూడా మంత్రి పొంగులేటి సారు. కొన్ని దుక్కుల కొత్తగా ఇండ్లు వచ్చిన వాళ్ళకు కొత్త బట్టలు కూడా పెడుతున్నాడు మంత్రి సారు. తలకాయ తాకట్టు పెట్టైనా 20 లక్షల ఇండ్లు రాష్ట్రంలో పేదోళ్ళకు గట్టిస్తామన్నది పొంగులేటి సార్ అన్నమాట. అయితే బేస్మెంట్ మీద ₹1,00,000, గోడలు వేసినాక 1,25,000, కప్పు పడ్డాక ఇంకో 1,75,000, కడప పడుల
తడవలన్నీ ఓడిచినాక మిగిలిన లచ్చ మొత్తం కలిపి 5 లక్షలు 4 తడవలల్లో ఇల్లు కట్టుడు ఓడిసే లోపిస్తాం అనేది గవర్నమెంట్ వాళ్ళు మొదటికెంచి చెప్పుకుంటూ వస్తున్నమాట. దానికి తోడు ఇప్పుడు ఇసుక కూడా పుక్కట్లనే ఇస్తుందంటే ఇగింత ఆసరైనట్టే. మరి ఇల్లు కట్టాలంటే ఉత్తగా ఏటి పైన మరి సిమెంటు ఇటుకలు సీకులు సుతార్ మేస్త్రికి ఇచ్చేటి కట్టుబడి కూలి ఇట్ట అన్నింటికి మస్తు పిలమాయ రేట్లు. ఇప్పుడు ఇసుక పుక్కట్లు ఇస్తుండేటాళ్లకు ఎంతో కొంత ఆసరైనట్టు అయిందని మస్తు ఖుషి అవుతుంది తెలంగాణ పబ్లిక్. ఈ నడమ లోకానికి ఏమైతున్నదో ఏం పాడో వట్టట్టిగా పానాలు తీస్తుర్రు. అందులో ఎక్కువ ఆడోళ్లే నేరస్తులు ఉంటుర్రు. అట్లా మొన్న మేఘాలయ రాష్ట్రంలో ఓ ఇగ్రమంత్రాలు కట్టుకున్న భర్త పానం తీసిన ముచ్చట తెలిసిందే కదా. గా ముచ్చట మర్చిపోకముందే మన గద్వాల్ జిల్లాలో కూడా అసొంటి కథనే చేసింది ఇంకో పని మంత్రాలు. ప్రేమించినోని కోసం కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. ఇక చూడుర్రి ఆ కేసు కథ ఎట్లున్నదో. పాపం పాయరం కొద్ది పెళ్లి చేసుకున్న తేజేశ్వర్ అన్న పానం వటిగా తీసింది భార్య ఐశ్వర్య. ప్రేమించినోడు తిరుమల రావుతోని గూడి ఈ కథ చేసింది భార్యగల్ల ఈ గ్రమంతరాలు. అయితే తన కోసం పోలీసోళ్ళు ఎంకులాడుతున్నారని ఎరికైన తిరుమల రావు ఏం తెలవని ఎటిపూస లెక్క హైదరాబాద్ వచ్చి అలా దోస్తుగాని ఇంట్లో జాక్కుండట. అయినా సరే ముచ్చట కాకీలకు ఎట్లా ఎరికైందో ఏం పాడో గాని పట్నం కూడా వస్తుర్రని ఎరకగానే బయటి దేశం పారిపోదామని చూసిండు. గట్ల విమానం ఎక్కి అవతల పడదామని గాలి మోటార్ల డిపో దాకా పోయిండట. ఇక అక్కడికి పోయి కార్ పార్కింగ్ చేస్తుంటే పోలీసోళ్ళు మాటేసి పట్టుకున్నారంటుర్రు. అంతకంటే ముందు తేజేశ్వర్ అన్న పానం తీసిన 4 కిరాయి హంతకులు ఇంకా అత్త సుజాత భార్య ఐశ్వర్యాలను అరెస్ట్ చేసిర్రు పోలీసోళ్ళు. ఇక అసలైనోడు తిరుమల రావు ఆ మొనగాడ దొరికితే కేసు షిక్కుముడి దబ్బిన్నే ఇప్పుతామని 4-5 ఉడ్డీలుగా విడిపోయి రికాం లేకుండా దోలాడితే ఆఖరికి పట్టుబడ్డాడు గా మొనగాడు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తేజేశ్వర్ అన్న ఏ టైంలో ఎటు పోతుండు ఎక్కడ ఎక్కువసేపు ఉంటుండు ఎప్పుడు బయటకు వస్తుండు అనే ముచ్చట్లన్నీ అందిస్తానికి భార్య ఐశ్వర్య ఆమెకు తమ్ముడు వరుసయ్య ఓ పిల్లగాన్ని ఇన్ఫార్మర్ లెక్క పెట్టుకుందట. అట్లగా పిల్లగాడు తేజేశ్వర్ ముచ్చట్లన్నీ తిరుమలరావుకు చెప్పుడుతోని సంపుడు మరింత హల్కగైందంటుర్రు పోలీసోళ్ళు. మరి కేసులో పెద్ద మోతేవారే దొరికిండంటుర్రు కాబట్టి పోలీసోళ్ళు వీళ్ళ మీద ఎసొంటి కేసులు పెడతారు ఇంకా ఏమేం కొత్త ముచ్చట్లు బయట పెడతారో చూడాలి. అట్లనే ఓ అమాయకుని పానం తీసి సంపినోళ్ళ అందరినీ గట్టిగానే అరుచుకోవాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. కార్పొరేట్ బళ్ళల్లో కాసులు ఓసైన పొల్లగాళ్ళని చదివిస్తారు కానీ ఊళ్ళో ఉన్న సర్కార్ బళ్ళ పుక్కట్లనే పుస్తకాలు ఇచ్చినా రాసుకుందానికి నోట్స్ ఇచ్చినా బడి డ్రెస్సులు ఇచ్చినా పైటీలు బువ పెట్టినా ఎన్ని తీర్ల సవలతులు చేసినా ఏ సర్కార్ బడా దానికి నేనేడదోలుతా మా పొలగాన్ని అనేటట్లు తయారైనరు జనాలు. ఇదంతా నిరుటి వరకు ఈ ఏడు చాలా మంది వాళ్ళ పొలగాళ్లను సర్కార్ బళ్ళలకు పంపిస్తుర్రు. సర్కార్ బళ్ళని కలకల్లాడుతున్నాయి పోండ్రి. ఏడు పోయినేడు కంటే ఏడు ఎక్కువనే చెల్లికాయలు గవర్నమెంట్ బళ్ళల్లా. జూన్ 12వ తారీఖు నాడు తెలుసుకున్నాయి బళ్ళు. అప్పటి సంది ఇప్పటి వరకు ఏం తక్కువ 2,56,156 మంది వరకు కొత్తగా అడ్మిషన్లు అయితే అందులో సగం కంటే ఎక్కువ 1వ తరగతిలో చెల్లికైన వాళ్ళే. 1,07,126 మంది వరకు 1వ తరగతిలో చెల్లిక అయితే 2 నుంచి 10వ తరగతి వరకు కలిపి ఏం తక్కువ 1,49,030 మంది వరకు పొల్లగాళ్ళు అడ్మిషన్లు తీసుకున్నారు గవర్నమెంట్ బళ్ళల్లా. మళ్ళంలో ఎక్కువ మంది చెల్లికైంది కూడా హైదరాబాద్ జిల్లాలనే. అన్ని జిల్లాల కంటే ఎక్కువ హైదరాబాద్ జిల్లాలనే ఎక్కువ మంది సర్కారు బళ్ళల్లో అడ్మిషన్లు తీసుకున్నారు పొల్లగాళ్ళు. ఎంతో ఎరికేనా ఏం తక్కువ 19,555 మంది. అందులో పోయినేడు ప్రైవేటు బళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఈ ఏడు బళ్ళల్లో షరీకైన పొల్లగాళ్ళు ఉన్నారు. కొన్ని దుక్కుల గవర్నమెంట్ పంతులు వాళ్ళ పొల్లగాళ్ళను గవర్నమెంట్ బళ్ళల్లోనే చదివించుకుంటున్నారు వాళ్ళతో తీసుకుపోయి. మరి ప్రైవేటు బళ్ళ కంటే సర్కారు బళ్ళల్లోనే ఎక్కువ సవలతులు ఉన్నాయి. పెద్ద పెద్ద తరగతి గదులు, కూసునేతందుకు బెంచీలు, పైటీలు బువ్వ, చదువుకునేతందుకు పుస్తకాలు, రాసుకునేతందుకు నోట్సులు, వేసుకునేతందుకు బడి బట్టలు, ఇంగ్లీష్ చదువులు, స్టడీ అవర్స్. ఇది చాలదన్నట్టు మున్సిపల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు సవలతులు ఉన్నాయి. చదువులు చెప్పేటి పంతులు సరిపోనున్నారు. మీదికెంచి పంతులు కూడా మస్తు తిప్పల పడ్డారబ్బా. ఓ నెల రోజుల ముందరికెంచే బడిబాట కార్యం పెట్టుకుని ఇంటింటికి తిరిగి పొల్లగాళ్ళను సర్కారు బళ్ళకు పంపించమని అవ్వయ్యలను అడిగేతందుకు. ఇట్లా అన్ని కలిపి ఏడు సర్కారు బళ్ళు ఎలుగులైనాయి అన్నట్టు. మొగుల మీద ఏం జరుగుతుంది, అక్కడ మనుషులు ఉండటానికి వాతావరణం మంచిగా ఉందా లేదా అని కనుక్కుంటానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇకమతులు కడతనే ఉంటారు. అట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు మీదికి పోయి ఎట్లెట్లుంది ఏం కథ అని అరుచుకొని వస్తుర్రు. అయితే ఈసారి మన దేశంకెంచి ఒక అన పోయిండు. మరి ఆయన ఎవళ్ళు, ఎందుకు మన పటాస్ వార్తలకు ఎక్కిండు అనేది మీరే చూడుర్రి.
వారే వా గొప్ప ముచ్చటంటే ఇదే. మొత్తానికి 40 ఏండ్ల తర్వాత మొగుల మీదికి మన భారతీయుడు పోయిండు. ఆవు సుభాష్ శుక్లా అనే గీ వ్యోమగామి అమెరికాకెంచి ఫాల్కన్ 9 రాకెట్ వేసుకొని మొగుల మీదికి పోయిండు. అన్నతో పాటు అమెరికా, పోలాండ్ ఇంకా హంగేరీ దేశాలకు చెందిన ఇంకో 3 వ్యోమగాములు కూడా దంటకు పోయిర్రు. అట్లా మొగుల మీదికి చేరేటందుకు 2 రోజులు పడుతుందట. మొత్తం 550 కోట్లు ఖర్చు పెట్టి మన సర్కార్ శుక్లా అన్నను మొగుల మీదికి పంపిందంటుర్రు. ఇక మీదికి పోయి ఆడ 2 వారాల పాటు తీరు పరిశోధనలు ఇకమతులు చేసి వస్తారట. అట్లా బుధవారం నాడు నింగిలోకి పోయిన రాకెట్ ప్రయాణం చూసుకుంటా శాస్త్రవేత్తలు మస్తు మురిసిపోయిర్రు. ఇక అన్నోళ్ళ అమ్మ నాయనలైతే రెపగొట్టకుండా చూసిర్రు. కొడుకు గంత దూరం పోతుండు, అది కూడా దేశానికి అక్కడికొచ్చే ముచ్చట్లన్నీ పట్టుకొస్తుండు కాబట్టి సంబరం ఆపుకోలేక కళ్ళపుండి నీళ్లు తీసిర్రు. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే 40 ఏళ్ల కింద మన దేశం తరఫుకించి రాకేష్ శర్మ మొగుల మీదకి పోయినుండే. ఆ టెంక ఇదివరి దాకా ఎవ్వళ్ళు పోలే. అగొగ్గ 2వ మనిషిగా శుక్లా అన్న రికార్డు కొట్టిండు. అంటే ఇండియా తరఫుకించి మొగుల మీదకి పోయిన భారతీయుడు సుభాంశు అన్ననే అన్నట్లు. ఇక గీ ముచ్చట చూసి దేశ పబ్లిక్ అంతా తారీఫ్ చేస్తుర్రు. మొగుల మీదకి పోవడంటే చిన్న సన్న ముచ్చట కాదు. పోయిన మీ పని మంచిగా చేసుకొని రావాలి, మన దేశం పేరు మరింత ముంగటికి తీసుకుపోవాలి. ఆల్ ది బెస్ట్ శుక్లా సార్ అని మస్తు మంది కామెంట్లు రాసుకొస్తుర్రు. మరి ఇక పోనైతే పోయిర్రు గాని దేశ జనాలకు అక్కడికి వచ్చే ముచ్చట్లన్నీ ఏ పాటి పట్టుకొస్తారు ఏమో చూసుకుంటూ పోవాలి. షెపి ఆష్టకొస్తుంది. 2 వద్దులకు నాడు వానల ముచ్చట్లు చెప్తూనే ఉన్నాం. వానలు పడ్డాయని ఓనాడు, మన కాడ పడతలేవని ఒకనాడు ఏదో ముచ్చట చెప్తూనే ఉన్నాం. ఎన్ని మాటలు చెప్పినా ఏ రోజు ముచ్చట ఆ రోజే ఉంటది కదా. అగో అట్లనే ఇవాళ కూడా మళ్ళోసారి వానల ముచ్చట్లు పట్టుకొచ్చినాం. చూడుర్రి. మీదిలోకి వానలు, మన కాడ ఎండలు. ఉత్తరాదిన ఉరుముకుంటా వానలు కొడుతుంటే మనతన శినుకు లేదు. అడుదిక్కుబడ్డ వానలకు ఇండ్లు మునుగుతుంటే మనతన వానలు పడాలని వానదేవునికి పూజలు చేస్తున్నారు రైతులు. గుజరాత్ రాష్ట్రంలో వానలు దంచుడు దంచితే ఇగో గిది పరిస్థితి. ఆడ పెద్ద ఏర్లే పొంగుతున్నాయంటే చూడు ఆడ ఎట్టబడుతున్నాయో వానలు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, హర్యానా దిక్కు పొట్టు దంచినాయి వానలు. కట్టలు దిగి వడదలెళ్ళినాయి, రోడ్ల మీద మోకాల లోతు నీళ్లు ఆగినాయి. గామోపున పడుతున్న వానలకు అక్కడి పబ్లిక్ పడుతున్న తిప్పలే చిన్నగా లేదు. మళ్ళా అక్కడ వానలతోని తిప్పల పడుతుంటే ఇటు మనతాన వానలు లేక తిప్పల పడుతున్నారు రైతన్నలు. వానలు పడాలని కనపడ్డ దేవుని కల్లా మొక్కుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో ఉన్న మహాగామ అనేటి ఊళ్ళే వానలు పడాలని ఊరి దేవుళ్లకు పూజలు చేసిరుగా ఊరోళ్ళు. డప్పు సప్పులతో జలబిందెలు ఎత్తుకొని వచ్చుడు, పసుపు కుంకుమ చల్లుడు, బొడ్రాయికి నీళ్లు పోసుడు, శివలింగానికి పూజలు చేసుడు, వానదేవునికి మొక్కులు పెట్టుకోడు, ఊరి ముత్యాలమ్మకు కొబ్బరికాయలు కొట్టుడు. ఓ ఇట వానల కొరకు చేయని పూజలే లేవు. ఇది సూర్యాపేట జిల్లా మిర్యాల అనేటి ఊళ్ళే. వానలు పడాలని అమ్మలక్కలు జలబిందెలు పెట్టి కోలాటం ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా పిలిచిరు వానదేవుణ్ణి. అసలు పడతలేవు మరి వానలు. అందుకనే చిన్న పొల్లగాళ్ళ కాంచి పెద్దోళ్ళ వరకు బడి పొల్లగాళ్ళు కూడా అందరూ ఉయ్యాలొంగిరు గీ తిరిగా వానల కొరకు. ఆడాడ తుప్పల శినుకులు వడ్డట్టు చేస్తున్నాయి కానీ పంటలకు సరిపోయేంత పెద్ద వాన పడ్డదే లేదు. మరి చూడాలే గీళ్ళు విలిచినాకనన్నా ఏమన్నా వానదేవుడు 4 శినుకులు రాలుస్తాడో లేదో అనేటిదిగా. పేరుకే వానకాలం కానీ ఉత్తరాది మీద ఉన్న పాయలం వానదేవునికి దక్షిణంలో ఉన్న రైతుల మీద అస్సలు కలుగుతలేదబ్బా. సంతానం ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. అట్లా పోయి ఫటాఫట్ దనాదన అవి కూడా ఒక్కసారి చూద్దాం పారే. ఇది ఎక్కడి కథనోళ్ళ విజయనగరం జిల్లాలో కుంకి ఏనుగులు వచ్చినాయి. ఇక అడవి ఏనుగుల బాధ తప్పిందని సంబరపడే లోపు మళ్ళా అడ్డేసినాయి ఏనుగులు. ఇక చూడుర్రి పంట పొలాలను ఎట్లా నాశనం పట్టిస్తున్నాయో. బంగార దిక్కు గుంపులు తిరుక్కుంటా చేన్ల మీద పడి ఆగమాగం చేస్తున్నాయి. దీంతో రైతులు పొలాలకు పోవాలంటేనే గజ్జన వణుకుతుర్రు. అంతేకాదు ఇండ్ల మీద కూడా దాడి చేస్తున్నాయి అట. జర అడవి అధికారులు గీ ముచ్చట చూసన్నా వీటిని ఎల్లగొట్టే ఉపాయం చెయ్యుర్రి. కుంకి ఏనుగులు ఏడున్నాయో పట్టుకురార్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో. నిర్మల్ జిల్లాలో వానలు పడాలని చిన్నపాటి పండుగ చేసిర్రు ఊరోళ్ళు. బైన్సా మండలం మహాగాం అనే ఊరి జనమంతా గుడి గ్రామ దేవతలకు నీళ్లు పోసిర్రు. డప్పు సప్పుళ్ల నడుమ ఊరంతా కలే తిరుక్కుంటా వానదేవుడా జర మా మీద దయసూపు అని పబ్బతి పట్టిర్రు. అయితే మొన్నటిదాకా ఆడాడపడ్డ జల్లులు నమ్మి ఇత్తనాలు పెట్టిర్రు రైతులు. అగొగా ఇత్తులు పెట్టి వారం దినాలు అవుతున్నా కూడా మళ్ళా శినుకు జాడ లేదని వాన కోసం గీ తీర్ల తల్లాడుతుర్రు జనాలు. అట్లని గీ ఊళ్ళో ఒకతన్నే కాదు చాలా దిక్కుల ఇదే కథ ఉంది. ఈ దొంగ మొక్కల మన్ను తాళం పగలగొట్టి ఎట్లా జొర్రిండు చూడురులా.
నిర్మల్ జిల్లా బుధవార్పేట్లున్న గీ బంగారం దుకాణం ఓనరు పొదువోయినాక షాప్ బంద్ చేసి ఇంటికి పోయిండు. ఇక అర్ధమరాత్రి వచ్చిన గీ తాసిల్గాడు అదేదో వాని తాత జాగిరన్నట్లు తాళం బగల కొట్టి లోపలికి సొచ్చిండు. అటు ఇటు ఎంకలాడి 3 కిలోల ఎండి సామాన్లు ఇంకా కొంత బంగారం నగలు అతకపోయిండట. బుడ్డ కెమెరాల రికార్డ్ అయిన గీ ముచ్చట పట్టుకొని పోలీసోళ్ళు ఎంకలాట చాలు చేసిర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు పట్నంలో బైక్ దొంగతనాలు చేస్తున్న 4 బడవేగాళ్లను పట్టేసిర్రు పోలీసోళ్ళు. చదువుల ఫెయిల్ అయి తాగుడుకు అలవాటు పడ్డ గీ మొనగాళ్ళు 30 లక్షలు ఈలో చేసే 15 బైకులు కొట్టేసిర్రు అని మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ సార్ చెప్పుకొచ్చిండు. మంచి పని చేసిర్రు సార్, లోపలేసి ఇంకోసారి చేయకుండా తోముడు దోవుర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఎవరైనా ఇంటోళ్లతోని పంచాదులైతే ఎటన్నా వెళ్ళిపోతారు, అలుగుతారు, గులుగుతారు. కొందరైతే బువ్వే తినరు. కానీ తమిళనాడు రాష్ట్రంలో రిటైర్ అయిపోయిన గీ ఆర్మీ సైనికుడు విజయన్ మాత్రం ఆయనకున్న 4 కోట్ల ఆస్తి పత్రాలను కొంచెమై దేవుని గుడి హుండీలేసి ఆయన కసి మొత్తం తీర్చుకుండు. ఆవు ఇంటోళ్ల పంచాదులతోని ఆస్తగున్న ఈ పెదమాషి గీ పని చేసిండు. ఇక ముచ్చటెరికైన ఇంటోళ్ళు ఊరుకొచ్చిర్రు. ఈ కాడి నుంచి ఆయనను మంచిగా చూసుకుంటాం, ఒక్క మాట కూడా అనం, జరగ్గా కాయిదాలు ఇయ్యమని కుత్కెలు ఓంగా అడిగిర్రు.